జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి. బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. గాయని మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్మోహన్ గారు రైతుల సమస్యమే తెలుసుకొని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి 4-5 ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శక్తుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తేయడం జరిగింది. అయ్యా మీరు గమనించండి, ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేమేదో ప్రోగ్రాం చేసుకుంటా ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా. మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం రైతుల సమస్య కోసం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అండగా ఉండడం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆసరా కానీ చేయూత కానీ అమ్మఒడి కానీ ఇళ్ల స్థలాలు కానీ ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకు ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈరోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి పోయిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ గారిని మీరు కావాలని చెప్పేసి మహిళల ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు. దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నానా రకాలు పెడుతున్నారు. దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి, ఇటువంటి చర్యలు ఆపండి. ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్లు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు, తలలు కూడా బయలిపోయినాయి. వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని ఇబ్బంది చేసుకోవడం కోసం మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఇవన్నీ పెట్టారు. అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది. కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో 2-3 రోజుల నుంచి మహిళలను అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు. దయచేసి శాంతి పద్ధతులను విఘాతం కల్పించకూడదు. ఈ జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా రైతుల కోసం అండగా ఉంటాడు, పొగాకు రైతుల కోసం అండగా ఉంటాడు. ముఖ్యంగా మహిళలకి గౌరవించే నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయినా మహిళల్ని గౌరవించే నాయకుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల కోసం మహిళల కోసం అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాం. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీకొండ విశ్వేశ్వరరెడ్డి. మీడియా మిత్రులందరికీ నమస్కారము. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈనాటి పాత్రికేయ సమావేశానికి మీకు స్వాగతం. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు. సార్ మీరు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 2-3 రోజులు ప్రత్యేకంగా ఇవాళ కాళేశ్వరము మళ్ళీ హెడ్లైన్స్కు వస్తున్నట్టున్నది. పొద్దుగాల ఎవరి మీద రైడ్స్ అయినాయని ఇంజనీర్ మీద, మళ్ళీ ఇప్పుడే కేసీఆర్ గారి ఆరోగ్యం ఖరాబ్ అయింది, అందుకే కమిషన్ ముంగట అందరితో కాదు 1-on-1 ఒకటే రూమ్లో వేరే వాళ్ళు ఉండొద్దని విజ్ఞప్తి చేసినట్టు ఇవన్నీ కూడా న్యూస్ వస్తుంది. నేను కూడా అదే సబ్జెక్ట్ మీద మొట్టమొదలు మాట్లాడాలి. కాళేశ్వరం మీద నేను బాగా రీసెర్చ్ చేసినాను, అవగాహన ఉన్నది. దీంట్లో టెక్నికల్గా లోతు పోవచ్చు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీద పోవచ్చు, ఇరిగేషన్ మీద, లేకుంటే సివిల్ ఇంజనీరింగ్ మీద, హైడ్రాలజీ మీద అన్నిట్లో పోవచ్చు. కానీ సింపుల్గా
నేను ఒకటే ఒక సంఖ్య చూపెట్టదలుచుకున్నా. 4 సంఖ్యలు. ఇదేంటంటే 2,2.8 crores అంటే 2,80,00,000 టన్నులు వరి ఉత్పత్తి అయింది తెలంగాణలో. ఎప్పుడు రికార్డ్ ఈ ఏడాది. అంతకంటే ముందు 2,60,00,000, అంతకంటే ముందు 2,50,00,000, అంతకంటే ముందు 2021 అప్పుడు బహుశా కాళేశ్వరం పనిచేస్తుందేమో, అప్పుడు కేవలం 2 కోట్ల టన్నులే ఉత్పత్తి అయింది. అంటే కాళేశ్వరం పనిచేయనప్పుడు ఇప్పుడు 2,80,00,000. ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ లేదు. వాళ్ళు చెప్తుండ్రు తెలంగాణ నంబర్ 1 అయింది వరి ప్రొడక్షన్లా, అది కేసీఆర్ కాళేశ్వరం వల్ల ఆ మహత్యం వల్ల నంబర్ 1 అయింది. ఆ మహత్వంలో నంబర్ 1 కాలేదు, ఆర్థికంగా నంబర్ 0 చేసి అప్పుల పాలు చేసిపోయిండు. అందులో కాళేశ్వరంది ముఖ్యమైన పాత్ర. డీటెయిల్గా పోవచ్చు, నేను మళ్ళీ ఇంకోటి చేస్తున్న డీటెయిల్గా. హరీష్ రావు గారు చెప్పినరు కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, దీంట్లో ఎన్నో కాంపోనెంట్లు ఉన్నాయి. బరాజులు ఉన్నాయి, 3 బరాజులు ఉన్నాయి, ఎన్నో వందలాది కిలోమీటర్ల కెనాళ్ళు ఉన్నాయి, వందలాది కిలోమీటర్ల. బీఆర్కే భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు జవాబులు ఇచ్చినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు ఒక మహాయజ్ఞంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనేటువంటి దానికోసం ఒక ఉద్యమాన్ని నడిపించినారు, విజయం సాధించినారు. ప్రజలందరి సకల వర్గాల యొక్క అండదండలతో, వారి పాత్రతో. అదేవిధంగా తెలంగాణ నవనిర్మాణానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు అటు గోదావరి మీద ఇటు కృష్ణా మీద రూపకల్పన చేసినారు. అంతర్రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా సత్వరంగా అత్యంత వేగంగా తెలంగాణ ప్రజానీకానికి, రైతాంగానికి సాగునీటితో పాటు మంచినీళ్లు రాష్ట్ర ప్రజలకు రావడం ద్వారా భిన్న రంగాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. సాగునీటి రంగము, వ్యవసాయ రంగము, మిగతా అన్ని రంగాలకు దోహదం చేస్తుందని చెప్పి నిర్దిష్ట కాలంలో అత్యంత వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయడం మూలంగా ప్రజాధనం అవసరం మేర ఖర్చు అవుతుంది, హేతుబద్ధంగా ఖర్చు అవుతుంది. ఫలితాలు చాలా వేగంగా వస్తే ప్రజలకు సాంత్వన వస్తుంది, అదేవిధంగా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పి ఆహారం శ్రమించి అద్భుతమైనటువంటి రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టినారు, పూర్తి చేసినారు. ఆ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచే తెలంగాణ ప్రజలకు ఒక ఫలితం వచ్చి ప్రజలు బాగుపడడం, అభివృద్ధి చెందడం ఇష్టం లేని, తెలంగాణ అభివృద్ధిని ఆకాంక్షించినటువంటి, ఆది నుంచి తెలంగాణకు వ్యతిరేక వైఖరి కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అనునిత్యం విషం జిమ్ముతానే వచ్చింది. వాళ్ల కాలంలో అదే గోదావరి నది మీద వాళ్లు తలపెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ల పథకాన్ని రూపకల్పన చేసినప్పటికీ నీళ్లు లేని చోట ప్రాజెక్టులు కట్టి అసలు పనులు జరగాల్సిన కాడ పనే మొదలు పెట్టకుండా, పనులు జరగాల్సిన కాడ అనుమతులు సాధించకుండా, అంతరాష్ట్ర అనుమతులు సాధించకుండా, కేంద్ర జలసంఘం అనుమతులు సాధించకుండా తెలంగాణ సమాజాన్ని నమ్మించడానికి ఒక కుట్రపూరితంగా ఆనాడు ప్రాణహిత చేవేళ్ల అనేటువంటి ఆచరణకు సాధ్యం కానటువంటి ఒక ప్రాజెక్టును తెర మీద తీసుకొని వచ్చినారు. తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడే మేము దాన్ని ఎండగట్టి చూపించినాం. కేవలం 16 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ మొత్తం ప్రాజెక్టు తెలంగాణ, ఉత్తర తెలంగాణ రైతన్న లేక ఆకాంక్షలు ఎట్లా తీరుస్తుంది, సాగునీరు తాగునీరు ఎట్లా వస్తుందని అనేక రకాలుగా అది ఎట్లా సాధ్యం కాదో చెప్పినాం. 7 ఏళ్లు ఉన్నారు వాళ్ళ అధికారంలో. ఇటు రాష్ట్రంలో కానీ, అటు మహారాష్ట్రలో కానీ, అటు ఢిల్లీలో కానీ ఏ రకమైన అనుమతులు సాధించలే. ఆ ప్రాజెక్టును వాళ్ళు పూర్తి చేస్తే ఎవరడ్డం పడలే. కానీ వాళ్ళు వాళ్ళ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మొదలై రీడిజైనింగ్ అయ్యి ప్రాజెక్టు రూపకల్పన చేసి పనులు మొదలై వాళ్ళ కాలంలో, కాంగ్రెస్ కాలంలో ఏదైనా ఒక ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ దశాబ్ద కాలం లోపల ఫలితం ఇచ్చిన ఒక్క ప్రాజెక్టు లేదు కాంగ్రెస్ కట్టింది ఈ దేశంలో. ఏ ప్రాజెక్టు కట్టినా
30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ల కాలం తీసుకున్నారు. ప్రముఖ జానపద గాయని మంగ్లీ జన్మదిన వేడుకలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ నగర శివార్లలోని చేవెళ్ల సమీపంలోని ఈర్లపల్లిలోని త్రిపుర రిసార్ట్లో జరిగిన ఈ వేడుకలపై పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ద్వారా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే అర్ధరాత్రి దాదాపుగా 1 గంట సమయంలో రిసార్ట్ నుంచి పెద్ద పెట్టిన శబ్దాలు వస్తున్నాయని, డీజేతో హోరెత్తిస్తున్నారని స్థానికులు పోలీస్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు ఒక మహిళా ఎస్ఐ నేతృత్వంలోని బృందంతో కలిసి త్రిపుర రిసార్టుకు చేరుకున్నారు. సుమారుగా 10 మంది మహిళలు 12 మంది పురుషులు డీజే సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా గడుపుతున్న దృశ్యం పోలీసులకు కనిపించింది. రిసార్ట్ మేనేజర్ను విచారించగా అది సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుక అని, ఆ కార్యక్రమానికి తామే నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఈ కార్యక్రమానికి ఎలాంటి అధికారిక అనుమతులు తీసుకోలేదని ఆయన పోలీసులకు వివరించారు. పార్టీ జరుగుతున్న ప్రదేశంలోని పెద్ద మొత్తంలోని విదేశీ మద్యం బాటిళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మద్యానికి కూడా ఎటువంటి అనుమతులు లేవని తేలింది. ఈ సందర్భంగా గాయని మంగ్లీని ప్రశ్నించగా పార్టీ నిర్వహణకు, మద్యం వినియోగానికి, డీజే ఏర్పాట్లకు అవసరమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఆమె అంగీకరించినట్లు సమాచారం. అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న వారికి అందరికీ మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఒక వ్యక్తికి గంజాయి సేవించినట్లుగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడం, అక్రమంగా విదేశీ మద్యం కలిగి ఉండటం, గంజాయి వినియోగం వంటి ఆరోపణలపై గాయని మంగ్లీ రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ, ఈవెంట్ మేనేజర్ మేఘరాజ్, దామోదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గోదావరి ఖని స్థానిక ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయంలోని తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ధూపదీప నైవేద్య అర్చకులకు అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా రావాల్సినటువంటి ఫలాలను అందించడం కొరకు ఒక బ్రోచర్ విడుదల చేయడం ఎంతో సంతోషకరమని రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శైలజ రామన్ ధూపదీప నైవేద్య అర్చకులకు మేలు చేసే విధంగా వారు తీసుకున్న నిర్ణయాలకు ఆనందం వ్యక్తం చేస్తూ వారికి క్షీరాభిషేకం చేశారు. ధూపదీప నైవేద్య అర్చకులందరినీ కూడా గుర్తించి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పేసి, అలాగే అర్చక వెల్ఫేర్ బోర్డు ద్వారా వచ్చినటువంటి తీర్మానాన్ని కూడా ఆమోదిస్తాం తెలిపి ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 6500 మంది సుమారుగా అర్చకులు ఉన్నారు. అట్లాంటి అర్చకులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు ఎంతో మేలు చేసిన వారైనరు. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 10,000 రూపాయలు కూడా అర్చకులకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వారు మేనిఫెస్టోలో మేము గౌరవ మేనిఫెస్టో కమిటీ మెంబరు చైర్మన్ గారు శ్రీధర్బాబు గారికి వెళ్ళేసి మా సంఘం తరఫున ఒక లేఖ ఇవ్వగానే తప్పకుండా 16,000 రూపాయలు జీతం చేస్తామని వారు ఆమోదం తెలిపారు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మా యొక్క అర్చకులను గుర్తించి 16,000 రూపాయలు జీతం చేయాలి. అలాగే మేము అందరం కోరుకునేది ఒకటే, మమ్మల్ని అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ పే స్కేల్ కూడా ఇవ్వాలని చెప్పేసి మన రేవంత్ అన్నకు మేము అందరం కూడా అర్చకులందరం కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పటి నుంచి నేటి నుంచి కూడా ప్రతి దేవాలయంలో ధూపదీప అర్చకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారు, తర్వాత కొండా సురేఖ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి, శైలజ రామన్ గారు వీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని మేము అందరం కూడా రుణపడి ఉంటాం. తర్వాత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా విన్నవించుకుంటున్నాం, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మేము ఎప్పటికీ మీకు అండదండలుగా ఉంటాం. ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం ఈరోజు మా రాష్ట్రంలో పరిపాలన ఉండడం మాకెంతో ఆనందాలు ఇస్తూ కోరుకుంటూ, నా పేరు నిట్టూరు సతీష్ శర్మ, తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నాపై నమ్మకంతో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అను నన్ను ఎన్నుకున్నందుకు ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, యువ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం
చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పార్టీ బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తామని, కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటామని, రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను భారీ ఎత్తున గెలిపించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు. శివన్న పాదశివ కృష్ణమూర్తి ఎక్స్ కౌన్సిలర్, జూలూరు సుధాకర్ ఎక్స్ కౌన్సిలర్ 2 times, పంపల్ శ్రీనివాస్ ఎక్స్ కౌన్సిలర్ మరియు మాచిరెడ్డి మండల పార్టీ ప్రెసిడెంట్ ఎక్స్, సాయిబాబా పిడుగు ఎక్స్ కౌన్సిలర్ 4th వార్డు. సరే ఏంటంటే మళ్ళీ అందరి పేరు రాసుకుంటే కూడా మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా లోక్సభ పక్ష నేత అయినటువంటి శ్రీ యువనేత మా రాహుల్ గాంధీ గారికి, మరియు శ్రీమతి సోనియా గాంధీ గారికి, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మరియు కాంగ్రెస్ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీ మీనాక్షి నటరాజన్ గారికి, మరియు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరియు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మరియు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, మరియు కామారెడ్డి జిల్లా నేతలు శ్రీ మహమ్మద్ అలీ షబీర్ గారికి, మరియు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, మదన్ మోహన్ రావు గారికి, లక్ష్మీకాంతరావు గారికి, మరియు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, నాకు తెలంగాణ రాష్ట్ర పిసిసి జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ తరఫు నుంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ అందరి నేతలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పార్టీ నాకు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పిందో ఖచ్చితంగా అన్ని బాధ్యతలు తూచా తప్పకుండా పాటిస్తానని, ఈ నా యొక్క పదవిని కార్యకర్తల యొక్క కష్టం సుఖంలో పాల్పంచు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటన. ఎస్ రాయవరం మండలం గడ్డెపాలెం గ్రామంలోని ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి ఏరువాక కార్యక్రమంలోని భాగంగా భూమి పూజ చేసిన మంత్రి, కాడెడ్లతోటి నాగలి పట్టుకుని పొలం దున్నిన మంత్రి, రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసిన హోంమంత్రి, వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా 80% రాయితీపై డ్రోన్ ప్రారంభించిన మంత్రి అనిత. హోంమంత్రి వంగలపూడి అనిత కామెంట్స్. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. రైతు దేశానికి వెన్నెముక. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దానిలో భాగంగానే ఈ రోజు గవర్నమెంట్ కూడా ఏరువాక కార్యక్రమాన్ని అఫీషియల్ గా తీసుకుని ఈ పౌర్ణమి రోజు, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఈ రోజు ఏరువాక కార్యక్రమాన్ని చేపట్టమని రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వటం. దానిలో భాగంగా ఈ రోజు రైతులు దేశానికి వెన్నుముక. ఎంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా టెక్నాలజీని బేస్ చేసుకుని రైతులు కూడా వ్యవసాయంలోని ఈల్డ్ పెంచుకోవటానికి దానికి అనుగుణంగా ఈ రోజు వ్యవసాయ ఆధునికరణ పరికరాలు కూడా ఈ రోజు రైతులకి సరఫరా చేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు దానిలో ప్రత్యేకంగానే ఇక్కడ మనకి గడ్డపాలెంలోని ఈ పొలంలో ఈ రోజు భూమి పూజ చేసి ఏరువాక అంటే ఎద్దులతో సంబంధించి దుక్కి దున్నే కార్యక్రమం కాబట్టి ఈ రోజు ఎద్దులకి పూజ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా లాంఛనంగా ప్రారంభించుకోవడం అయింది. చాలా ఆనందంగా ఉంది. రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా చాలా మంది రైతులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ తాలూకా ఆనందాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భంలో నేను కూడా మీతో పాల్పంచుకోవాలి. అందులోనే కాకుండా ఈ రోజు వాళ్ళకి విత్తనాల పంపిణీ గానీ, ఎరువుల పంపిణీ గానీ, సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే విషయం గానీ ఈ రోజు డ్రోన్ ద్వారా ఈ రోజు పిచికారీ చేసే పరిస్థితులు కూడా కనిపించాయి. ఇంతకు ముందు తెలుసు, మన బుడమేరు సంఘటన నేపథ్యంలో డ్రోన్లు ఏ రకంగా ఫుడ్ సప్లైకి కూడా ఉపయోగించేమో మనం అందరం కూడా చూసాం. ఇప్పుడు అదే రకంగా ఈ రోజు ఈ డ్రోన్స్ కి సంబంధించి ఆ డ్రోన్ ఎలాగ యూజ్ చేయాలి అనేది కూడా మనకి ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం సంబంధించిన వాళ్ళు కూడా, వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి
తర్వాత ఈ డ్రోన్స్ ని కూడా ఇప్పించడం జరిగింది. ఓవరాల్ గా 10 lakhs rupees వర్త్ డ్రోన్ కూడా 8 లక్షల రూపాయల సబ్సిడీతో ఓన్లీ 5 రైతులు కలిపి ఒక 2 లక్షల రూపాయలు కట్టి ఒక డ్రోన్ కూడా తీసుకున్నారు. ఇందాక నేను అడిగా ఈ డ్రోన్ వల్ల నీకు ఎలా ఉపయోగం కనిపించిందయ్యా అంటే, ఒక మందు పిచికారీ చేయాలి అనుకుంటే 1 ఎకరానికి 3.5 గంటల నుంచి 4 గంటల వరకు పడుతుంది మేడం. అదే డ్రోన్ లో అయితే 5 నుంచి 8 నిమిషాల్లో మాకు కంప్లీట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం కూడా తక్కువ అవుతుంది, ఈల్డ్ కూడా పెరుగుతుంది. ఈ రోజు ఇచ్చిన విత్తనాలు కూడా వాటికి సంబంధించి ఈల్డ్ కూడా ఇప్పుడే వ్యవసాయ పరిశోధన సంస్థల దగ్గర నుంచి కూడా చాలా మంది శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ప్రతిసారి కూడా దీనికి సంబంధించిన రోజు రోజుకి వాళ్ళకి నూతన పరికరాలతో ఎలా యూజ్ చేయాలన్నది కూడా నేర్పుతున్నారు. అట్ ద సేమ్ టైం అన్నదాత సుఖీభావకి కూడా ఇప్పుడు అర్హులు సుమారుగా 42,000 మంది ఉన్నారు. 85 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకే రావటం కూడా జరుగుతుంది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరి అకౌంట్ లోకి పడే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు. ఈ రోజు మరొక్కసారి రైతులందరికీ కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం పాడి పంటలతో రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు. గాయని మంగ్లీ ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.